గత 20 సంవత్సరాలకు పైగా ఈ నేతలందరూ ఒకే పంచున ఉన్నారు. మొన్నటి వరకు ఒకరిపై ఒకరికి యానలేని ప్రేమ, అభిమానం ఉండేది. రాజకీయ నాయకులను ఒసరవెల్లుతో పోలుస్తారు. ఇందుకా అనిపించేలా ఇప్పుడు ఆ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. నిన్నటి వరకు ఒకే పంచున ఉన్న ఆ నేతలు ఇప్పుడు 2 గ్రూపులుగా విడిపోయారు. ఒక వర్గం జనసేన పార్టీ వైపు, మరో వర్గం వైసీపీ పార్టీ వైపు. ఇప్పుడు ఆ 2 గ్రూపుల మధ్య తూటా లాంటి మాటలు పేలుతున్నాయి. జనసేన అధినేత అంటే జిల్లా జడ్పీ పీఠం జనసేన వశమయ్యేలా చేస్తాను అని బాలినేని అంటే, జడ్పీ కుర్చీని టచ్ చేసి చూడు అంటూ బూచేపల్లి కుటుంబం అంటుంది. అసలు ఆట ఇప్పుడు మొదలైంది. బాలినేని వర్సెస్ బూచేపల్లి. అసలు రేసు గుర్రం ఎవరు? ఇది ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో నడుస్తున్న రసవత్తర చర్చ. అసలు ఈ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. 2024 ఎన్నికల ముందు వరకు జిల్లా వైసీపీలో చక్రం తిప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి ఎన్నికల అనంతరం ఒక్కసారిగా వైసీపీపై తిరుగుబాటు చేసి వైసీపీ పార్టీకి రాజీనామా చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన గూటికి చేరారు. అంతవరకు బాగానే ఉంది. జనసేన పార్టీలో చేరినా జిల్లా రాజకీయాలకు దూరంగా తన మకాం హైదరాబాదులోనే బాలినేని కామైపోయాడు అని అందరూ అనుకుంటున్న సమయంలో సుమారు 20 మందికి పైగా వైసీపీ కార్పొరేటర్లను మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేర్చి తన బలమేంటో బాలినేని జనసేన అధినేతకు చూపించారు. అంతేనా, ఇటీవల పీఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసులు రెడ్డి భావోద్వేగంతో మాట్లాడుతూ, వైసీపీ అధినేత వైఎస్ జగన్ నన్ను, నా కుటుంబాన్ని సర్వనాశనం చేశారు, మా ఆస్తులు దోచుకున్నారు అంటూనే జనసేన అధినేత అంటే జిల్లా జడ్పీ చైర్మన్ను జనసేనకు కానుగ్గా ఇస్తా అన్నారు. ఇక్కడ రాజుకుంది అసలైన రాజకీయ నిప్పు. బాలినేని జనసేన పార్టీలో చేరినప్పటి నుండి పల్లెత్తు మాట అనని జిల్లా వైసీపీ నేతలు ఒక్కసారిగా బాలినేనిపై మాటల యుద్ధం చేశారు. నీ స్థాయంతా జడ్పీ పీఠం టచ్ చేసి చూడు, నీ అవినీతి లీలలు మాకు తెలియవా అంటూ జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, దర్శి ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు జిల్లా ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు, కొత్తపట్నం నాయకులు లంకపోతు అంజిరెడ్డి బాలినేనిపై నిప్పులు చెరిగారు. ఒకవైపు బాలినేని, ఆయన అనుచరులుగా ఉన్న కార్పొరేటర్లు, మరోవైపు వైసీపీ నేతల మధ్య నువ్వెంత అంటే నువ్వెంత అనేలా సాగాయి మీడియా సమావేశాలు. అసలు ఒక్కసారి ఈ జడ్పీ సంగతి గమనించినట్లయితే జిల్లాలో మొత్తం 56 మండలాలు. అందులో ఒక మండలానికి జడ్పీటీసీ ఎన్నిక ఆగిపోగా 55 మండలాల్లో జరిగిన ఎన్నికలతో 55 మంది జడ్పీటీసీల బలంతో జిల్లా పరిషత్ చైర్మన్గా బూచేపల్లి వెంకయ్యమ్మ ప్రస్తుతం ఉన్నారు. ఈ 55 మంది జడ్పీటీసీల్లో 3 మరణించారు. 2024 ఎన్నికల ముందు 4 టీడీపీ గుట్టుకు చేరారు. దీంతో 48 మంది జడ్పీటీసీల బలం బూచేపల్లి కుటుంబానికి ఉంది. ఒక్క జడ్పీటీసీ కూడా లేని జనసేన పార్టీకి జిల్లా జడ్పీ పీఠం ఎలా వస్తుందని బాలినేని సవాల్ విసిరారు. ఇది ఇప్పుడు చర్చ. అసలు ఎంతమంది జడ్పీటీసీలు బాలినేనితో టచ్లో ఉన్నారు? బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బాలినేని వైసీపీ పార్టీ వీడి జనసేన పార్టీలో చేరిన తర్వాత వైసీపీ జిల్లా అధ్యక్ష పగ్గాలు చేపట్టి పార్టీ కార్యక్రమాలు చురుగ్గా నిర్వహిస్తూ జడ్పీటీసీలతో పాటు పార్టీ ద్వితీయ శ్రేణి నేతలకు అండగా ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ వైసీపీ పక్షానే ఉండేలా చేస్తున్నారు. అందుకేనేమో బూచేపల్లి జడ్పీ పీఠంకు ఏ ముప్పు లేదు అన్న ధీమాతో ఉన్నారు. మరి బాలినేని ఏ ధీమాతో సవాల్ విసిరారో చూడాలి. సరే చూద్దాం. ఇప్పుడేగా ఆట మొదలైంది. బాలినేని బూచేపల్లి మధ్య జరుగుతున్న ఈ జడ్పీ పీఠం రేసులో గెలుపు గుర్రం ఎవరనేది తెలియాలి అంటే కొద్ది రోజులు వెయిట్ చేయాలి. మరి